అండ్ ఈరోజు క్యాలీఫ్లవర్తో రెసిపీ చేద్దాము. ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా సాల్ట్ పసుపు వేసి ఉడికించుకోవాలండి. బాగా నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ వేసి పసుపు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మనం రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాము. గిన్నెలు తీసుకుందామని ఉడికించిన దాన్ని క్యాలీఫ్లవర్ను ఇప్పుడు బాండి పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసాక కరివేపాకు వేద్దాము. కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ ఫ్రై చేద్దామండి. ఫ్రై చేస్తే మిక్సీ వేసుకుందాము. అలాగే టమాటాలు కూడా వేద్దాము. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేద్దాము. వేసి బాగా ఫ్రై చేద్దామండి. అలాగే కొద్దిగా అల్లం కూడా వేసేద్దాము. అలాగే కొద్దిగా పుదీనా రెండు వేసేద్దాము. వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీ వేసేసుకున్నామండి. ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఫ్రై అయింది. ఇప్పుడు తీద్దాము. ఈ విధంగా మిక్సీ పాలు తీసుకున్నాము. దీన్ని మిక్సీ చేసుకుందామండి. దాన్ని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అదే బాండ్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత బిర్యానీ ఆకు వేసేద్దాము. వేగింది ఇది బిర్యానీ ఆకు. నెక్స్ట్ దీంట్లో మనము మిక్సీ చేసినటువంటి పేస్ట్ని యాడ్ చేద్దాము. దీంట్లో సరిపడా సాల్ట్ వేసేద్దామండి. అలాగే పసుపు, అలాగే సరిపడా కారం వేసేద్దాము. వేసి బాగా కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కాంబినేషన్గా చపాతి, రైస్, జొన్న రొట్టెలు కూడా చాలా బాగుంటుంది. పూరీలో కూడా బాగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. రంగా వ్లాగ్స్ 777. కొద్దిగా ఇది బాగా ఫ్రై కావాలి దీంట్లో. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనము గోబీని ఉడికి పెట్టేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ దీంట్లో యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొన్నిటిని వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. దీన్ని బాగా దగ్గరికి పడాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి టేస్టీగా ఉంటుంది రెసిపీ. మసాలా గోబీ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాము. ఇంకా కొద్దిగా దగ్గరకు కావాలి రెసిపీ. చివరిగా ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి కసూరి మేతి యాడ్ చేద్దాము. చాలా టేస్ట్ వస్తుందండి కసూరి మేతి యాడ్ చేస్తే రెసిపీస్లో. అండ్ సింపుల్గా చేసే గోబీ మసాలా రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.